హాయ్ అండి అందరికీ. పండుమిర్చి దొండకాయ టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను అక్కడ అన్నీ కోసి రెడీగా పెట్టుకున్నానండి. దొండకాయ ముక్కలు, టమాటో ముక్కలు, పండుమిర్చి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్, పండుమిర్చి వేసి బాగా ఏగనివ్వాలండి. పండుమిర్చి బాగా ఏగాలండి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. వేగాయండి, బాగా తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ టమాటో, దొండకాయ ముక్కలు కూడా వేస్తానండి ఆయిల్లో. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. మిక్సీలో ముందుగా ఫ్రై చేసిన పండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ రెడీ చేసానండి మిక్సీలో. చింతపండు కూడా వేస్తానండి. టమాటో, దొండకాయ ముక్కలు బాగా మగ్గుతున్నాయండి. బాగా ఉడకాలి, మెత్తగా అవ్వాలి ముక్క చట్నీకి. ఇప్పుడు ఇది నేను మిక్సీ పట్టేస్తానండి. కచ్చపిచ్చగా వేసుకోవాలండి, మెత్తగా వేసుకోకూడదు. ఇలా కచ్చపిచ్చిగా వేసుకుంటే నెక్స్ట్ టమాటో, దొండకాయ ముక్కలు వేసాక బాగా వస్తుందండి. ఫ్రై అయిపోయిందండి. పక్కన పెట్టుకుని కాసేపు చల్లారిన తర్వాత మిక్సీలో వేసేస్తే తాలింపు పెట్టుకుంటున్నానండి చట్నీకి. చట్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చాలామంది. మీ సపోర్ట్ నాకు కావాలి.